గురుగారు నెక్స్ట్ రాశి మిథున రాశి, మూడవ రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది 2025? సో మిథున రాశి వారి జాతకాన్ని ఒకసారి విశ్లేషిస్తే మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు ఇది మిథున రాశి వారికి వస్తాయి. సో మిథున రాశి వాళ్లకు ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో ఓవరాల్గా చాలా బాగుంది. ఎందుకంటే వీళ్లకు మొన్నటి వరకు వ్యయంలో గురువు ఉన్నాడు మిథున రాశి వారికి. ఇప్పుడు ప్రజెంట్ వీళ్లకు జన్మంలోకి లగ్నంలోకి గురువు రాబోతా ఉన్నాడు. సో దానివల్ల చాలా అనుకూలంగా ఉండబోతుంది. సో ఈ రాశి స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఇంకా పెద్ద లెవెల్ పారిశ్రామికవేత్తలు, అలాగే కాంట్రాక్టుదారులు అంటే కాంట్రాక్టర్స్, స్త్రీలు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, పాత వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యము ఉమ్మడి వ్యాపారస్తులు అంటే కాంబినేషన్లో చేసే వ్యాపారాలకు సక్సెస్ అనేది పెరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం కాంట్రాక్టు చేసే వాళ్ళకి అంటే క్లాస్ 1 కాంట్రాక్టర్స్కు ఈసారి చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. మరీ ముఖ్యంగా రైతులకు ఈ సంవత్సరం 2 పంటలు పూర్తిగా లాభాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం డబ్బులు మిగులుతాయి, దిగుబడి రాబడి పెరుగుతుంది. సో అలాగే రొయ్యల చెరువు, చేపల చెరువు వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మిథున రాశి వారికి. అలాగే స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానం అనేటువంటిది ఈ సంవత్సరం ఖచ్చితంగా గోచరిస్తూ ఉంది. సో విదేశీ యానాలు ఉంటాయి. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేసే వారికి సక్సెస్ ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా బంగారం కొనుక్కోవడం వల్ల ఫ్యూచర్లో బంగారం రేటు పెరిగి వీళ్ళకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారికి ఎలా తీసుకున్నా 100కు 100 మార్కులు వేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా అనుకూలంగా ఉంది. సో మిథున రాశి వారికి కూడా చాలా బాగుంది 2025 సంవత్సరం. అసలు ఢోకా లేదని చెప్పేస్తున్నారు వేణుస్వామి గారు. మీకు వేణుస్వామి గారు అపాయింట్మెంట్ కావాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.